హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి అన్ని ప్రముఖ వార్తల్లో వచ్చినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనము క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కట్ ఆఫ్ మార్క్స్ 18.5 మార్కులంటూ తెలుస్తుందండి. నెక్స్ట్ 18.5 మార్కులు వచ్చిన వరకు లిస్టులో పేరు వచ్చింది. 35 మార్క్స్ వచ్చినా కూడా మా పేరు లిస్టులో రాలేదు అంటూ చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. చూద్దాం. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కూడా ప్రకటించడం అయితే జరిగిందండి, ఏ నెలలో ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్, అంతేకాకుండా టెస్ట్ సిరీస్ మన యాప్లో అందుబాటులో ఉందండి. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది అభ్యర్థులు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు మన కోర్సు ద్వారా. ఓకేనా? మరి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఒక్కరోజు కూడా మీరు టైం వేస్ట్ చేయకుండా మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరికైనా కోర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ తీసుకోవాలనుకుంటే వీడియో ఎండింగ్లో చూడండి. ఏ విధంగా తీసుకోవాలి అనేది మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో గైస్, ముందుగా మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫలితాల విడుదలకు సంబంధించిన అప్డేట్ అయితే చూద్దామండి. ముందుగా మరి మొత్తం ఆల్మోస్ట్ 90,225 మెంబర్స్ వరకు అయితే క్వాలిఫై అయినట్లుగా తెలుస్తుందండి. ఓకేనా? కంప్లీట్గా ఎవరెవరు క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి రిజిస్టర్ నెంబర్లతో కూడా మనకు బెనిఫిటెడ్ లిస్ట్ అయితే విడుదల చేయడము జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. అయితే అందులో రిజెక్టెడ్ లిస్ట్ కూడా ఇచ్చారండి మనకి. ఓకేనా? ఏంటది? అసలు ఎవరు రిజెక్షన్ లిస్ట్లో ఉన్నది అంటే, ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిజెక్టెడ్ అండర్ ద ట్యాంపరింగ్, మల్టిపుల్ బుక్లెట్ సిరీస్ వేసిన వాళ్ళు, అంటే ట్యాంపరింగ్ చేసిన వాళ్ళు కావచ్చు, మల్టిపుల్ బుక్లెట్ సిరీస్ ఎన్కోడెడ్ చేసిన వారు, నో బుక్లెట్ సిరీస్ ఎన్కోడెడ్ చేసిన వారు, అంటే బుక్లెట్ నెంబర్ వేయని వారు, వీళ్ళంతా కూడా మరి రిజెక్ట్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? మొత్తం రిజెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎంత అంటే 2,557 మంది అండి. మీరు కనుక ఏమైనా ఓఎంఆర్ షీట్లో కనుక మిస్టేక్ చేసి ఉంటే ఆ లిస్టులో, ఓకేనా, ఆ మిస్టేక్స్ చేసిన వారి లిస్టులో మీ నేమ్ అయితే ఉంటుందండి. ఓకేనా? మొత్తము 92,250 మంది క్వాలిఫై అయినట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, అంటే 1:100 రేషియోలో. మరి అందరికీ చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది, సార్ మాకు కొంతమందికి 18.5 మార్కులతోనే క్వాలిఫై అయ్యారు, మరికొంతమంది 35 మార్కులు వచ్చినా క్వాలిఫై కాలేదు, రీజన్ ఏంటి అని. సో గైస్, సింపుల్ రీజన్ అండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ SC/ST కేటగిరీ ఉన్నటువంటి అభ్యర్థులకు 18 వచ్చినా కూడా క్వాలిఫై అయ్యారండి. ఓకేనా? రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము 18.5 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయ్యారు, గమనించాలి. కొంతమంది అభ్యర్థులకు కొన్ని కమ్యూనిటీస్లో, లైక్ ఓసీ అభ్యర్థులు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ అనేది హై ఉంది. ఓకేనా? సో ఇంకొన్ని కమ్యూనిటీలో కూడా బీసీలో కూడా కొంత కట్ ఆఫ్ అనేది హై ఉండడంతో, కాంపిటీషన్ ఎక్కువ ఉండడంతో మెయిన్గా, సో వారిలో ఎక్కువ మార్కుల నుంచి తక్కువ మార్కులు వచ్చేసరికి హైయెస్ట్ మార్క్స్ 72 వరకు అయితే వచ్చినట్లుగా అయితే తెలుస్తుందండి. మరి దాంట్లో నుంచి 1:100 రేషియో కదా వారికి ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ప్రకారము. మరి హైయెస్ట్ మార్క్స్ నుంచి లోయెస్ట్ వచ్చేసి వరకు 30-35 వరకు కట్ ఆఫ్ అయితే ఉండడంతో మరి చాలామందికి 30+ వచ్చిన వారికి కూడా పేరు కూడా రాలేదని అయితే ఇక్కడ తెలుస్తుందండి. ఓకేనా? సెకండ్ లిస్ట్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. సెకండ్ లిస్ట్ అయితే ఉండదండి, కంప్లీట్ బెనిఫిటెడ్ లిస్ట్ అయితే ప్రకటించారు. మరి మెయిన్ లిస్ట్లో పేరు లేకున్నా, రిజెక్షన్ లిస్ట్లో పేరు లేకున్నా కూడా మనము క్వాలిఫై కాలేదు అని అయితే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అంతే సింపుల్. ఇంకొక లిస్ట్ అయితే మనకు ఉండబోదు, అందరూ కూడా గమనించాలి. సో నెక్స్ట్ 92,250 మంది అయితే క్వాలిఫై అయినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మరి వివరాలు అయితే చూద్దాం ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటివి. సో గ్రూప్ 2 ఫలితాలు విడుదల. మెయిన్స్కు 92,250 మంది ఎంపిక. 1:2 నిష్పత్తిని పాటించిన ఏపీపీఎస్సి. జూలై 28 మెయిన్ పరీక్ష అండి, అందరూ కూడా గమనించాలి. ఏ రోజు ఉందండి? జూలై 28వ తారీఖున, అందరూ కూడా గమనించాలి. టైం అయితే మరి ఈరోజు ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసినా కూడా అచీవ్ చేయవచ్చండి. ఓకేనా? గమనించాలి. ఓకే, తప్పకుండా మనకు ఈ టైం అయితే సరిపోతుంది, మరి ప్రిలిమ్స్కి ఇచ్చినట్లయితే ఇవ్వలేదు. ఓకే,
మరి గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. 899 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున 89,900 మందిని ఎంపిక చేశారు. అయితే వీరితో పాటుగా ఒకే స్థాయిలో మార్కులు వచ్చిన వారు ఇతర కారణాలతో మరో 2,350 మందిని మెయిన్స్కి ఎంపిక చేశారు. దీంతో మొత్తంగా 92,250 మందిని మెయిన్స్కి ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఓకే, మరి మెయిన్స్ పరీక్ష జూలై 28న నిర్వహించనున్నట్లుగా తెలిపింది. కాగా మెయిన్స్ నిష్పత్తిని పెంచడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 25న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు 4.04 లక్షల మంది హాజరయ్యారు. సాధారణంగా ఇచ్చే గ్రూప్ 2 పరీక్ష స్థాయి కంటే కఠినంగా పేపర్ ఉండడంతోనే ఈ పరిస్థితి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఏపీపీఎస్సీ ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక చేసింది. ప్రిలిమ్స్లో కనీస కట్ ఆఫ్ మార్కులు 18.5 మార్కులను నిర్ణయించినట్లుగా మరి అభ్యర్థులైతే అంచనా వేయడం అయితే మనం చూడవచ్చండి. 18.5 మార్కులు అసలు హిస్టరీలోనే ఇదొక సంచలనం అండి నిజంగా చెప్పాలంటే. పేపర్ టఫ్గా రావడంతో మరి అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో చాలా తక్కువ మార్కులు రావడం జరిగిందండి. చాలామంది నెగిటివ్లో కూడా కొంతమంది వెళ్ళిపోయారు. ఎవరైతే కరెక్ట్గా ఆలోచించి ఓకేనా తెలిసిన వాటికి మాత్రమే ఆన్సర్ చేయగలిగారో వారు మాత్రమే క్వాలిఫై అయ్యారండి. సో ఏదోట్లే పేపర్ హార్డ్ వచ్చింది అన్ని టిక్కులు పెట్టేస్తామని చెప్పేసి ఓఎంఆర్ బబ్లింగ్ చేసిన వాళ్ళు మొత్తము కూడా నెగిటివ్ మార్కింగ్లోకి వెళ్ళడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, మెయిన్స్ డేట్ అయితే సో జూలై 28 అయితే ఉందండి. ఈరోజే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, మన యాప్లో కోర్స్ కావాలి అనుకున్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా తీసుకోవాలని వీడియో ఎండింగ్లో చెప్తాను. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుందండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, గ్రూప్ 2 ఫలితాలు వెల్లడి అంటూ ఇక్కడ కూడా అదే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో మరి ఇంకొక ముఖ్యమైన విషయం అయితే మనము అందరం కూడా చర్చించుకోవాల్సిందే. ఏంటి మరి నిరుద్యోగుల కోసం ఎంతో సహాయపడినటువంటి వై రామచంద్ర గారు నిరుద్యోగ ఐక్యవేదిక లేదా ఐక్య సమితికి చెందినటువంటి వారండి వీరు. మరి 1:100 రేషియో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి పోరాటం చేసి మరి నిరుద్యోగుల తరపున నిలిచినటువంటి వీరికి ఖచ్చితంగా మనము ప్రతి ఒక్కరము రుణపడి ఉండాల్సిందే. ఓకేనా, మరి 1:100 రావడానికి కూడా రీజన్గా చెప్పుకోవచ్చండి మనము. సో గ్రూప్ 2 ఫలితాలలో నెక్స్ట్ గ్రూప్ 2 ఫలితాలు వెల్లడి అంటూ మరొక పేపర్లో కూడా రావడం అయితే జరిగింది. 92,250 మందికి ఎంపిక అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని కూడా చూడవచ్చు. సో గైస్ ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అయితే ప్రకటించారు. ఓకే, 18.5 మార్కులు. ఒకటి గుర్తుంచుకోండి, ఇదే ఫైనల్ లిస్ట్ అండి. మీ పేరు సెలెక్షన్ లిస్ట్లో క్వాలిఫైడ్ లిస్ట్లో ఉంటేనే మీరు క్వాలిఫై అయినట్లు. ఓకేనా, మీ పేరు లేదనుకోండి మీరు క్వాలిఫై కానట్లే ఇక. సో ఎవరు కూడా మేము క్వాలిఫై కాలేదు అని నిరుత్సాహ చెందాల్సినటువంటి అవసరం లేదండి. మీరు చదివిందంతా కూడా ఎటు పోదు. సో మనకి ఇంకా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత సచివాలయం కావచ్చు, ఓకేనా, ఇతర ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ప్రిపేర్ అవుతూనే ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెంట్రల్లో కూడా మనకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, ఎస్ఎస్సి లాంటివి, ఆర్ఆర్బి లాంటివి. వాటికి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మీరు క్వాలిఫై కాలేదంటే మీరు అన్ఫిట్ అని కాదు. సో మీకు అలాంటి ఇంకా బెటర్ ఆపర్చునిటీ మీకోసం వెయిట్ చేస్తుందని అయితే గుర్తుంచుకోవాలి. ఓకే, అంతేకాకుండా ఎవరైతే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏదో లక్కులో మేము క్వాలిఫై అయ్యాం అని అనుకోకుండా సో ఇదొక బెటర్ ఆపర్చునిటీ మాకు దొరికింది సో మెయిన్స్కి అని చెప్పేసి అనుకోవాలి ఫ్రెండ్స్. తప్పకుండా మీ యొక్క 100% ఇవ్వండి ప్రిపరేషన్లో. ఖచ్చితంగా మీరు గ్రూప్ 2 ఉద్యోగం అయితే సాధించవచ్చు. ఓకేనా, ఎవరికైనా కోర్స్ కావాలనుకుంటే కూడా తీసుకోండి ఫ్రెండ్స్. వీడియో చివరిలో అప్డేట్ చేస్తానని చెప్పాను కదా, ఒకసారి చూడండి ఏ విధంగా కోర్స్ తీసుకోవాలి అని చెప్పేసి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది, నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.